మీరందరూ కూడా 4 ద్వారాల గృహాన్ని కట్టుకొని కోటీశ్వరులయ్యారా? నిజంగా 4 ద్వారాల గృహాల వాస్తు అంత సులువుగా ఐశ్వర్యాన్ని తెచ్చిపెడుతుందా? చూద్దాము వివరాలన్నీ. గౌరవనీయులైన ప్రజలందరికీ నమస్కారం. దాదాపుగా కొన్ని సంవత్సరాల నుండి మనం వింటూ వస్తున్నాము 4 ద్వారాల గృహం అంటూ. అయితే ఇక్కడ ఏదైతే మీనా వాస్తు ఇటీవల 10 డేస్ టూర్ అనేది కంప్లీట్ అయిందో, ఆ టూర్లో 4 ద్వారాల గృహాలు కట్టుకొని 3 ఇయర్స్ అయింది, కొందరు 2 ఇయర్స్ అయింది, కొందరు 6 మంత్స్ అయింది, కొందరు ఈ విధంగా కంప్లైంట్స్ అనేవి ఇవ్వడం జరిగింది మీనా వాస్తుకి. వారు ప్రత్యేకంగా విజిట్ తీసుకోవడం జరిగింది. ఎందుకోసం అంటే ఆ 4 ద్వారాల గృహాలకి ఒక నకిలీ వాస్తు ఛానల్ ఇచ్చిన ఆయాది లెక్కలన్నీ తప్పుగా ఉన్నాయి. అదేవిధంగా ద్వారాలని సరి అయిన స్థానంలో కూర్చోబెట్టలేదు. ఎన్నో పద్ధతులు తప్పుగా పాటించారు. అందుకే ఆ 4 ద్వారాల గృహాలు కట్టుకున్న కుటుంబాలు అన్నీ కూడా విఫలమయ్యి మీనా వాస్తు దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని వారందరూ కూడా వారి గృహాలను చూపించారు. గౌరవనీయులైన ప్రజలందరూ దయచేసి 4 ద్వారాల గృహం అంత ఈజీగా కలిసి రాదు. ఎన్నో సమస్యలు మీ చుట్టూ మీ కుటుంబాన్ని చుట్టుముడతాయి ఈ 4 ద్వారాల గృహంతో. ఎందుకు ఈ 4 ద్వారాల గృహాన్ని నకిలీ వాస్తు ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు చతుశాలని కొన్ని రోజులు చెప్పింది, దాని తర్వాత దానినే చతుర్ముఖశాల అని చెప్పింది. నకిలీ వాస్తు ఛానల్ ఒక ఊసర వెల్లిలాగా రంగులు మారుస్తూ ఈ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక 3 రాష్ట్రాల్లో తిరుగుతూ ప్రజల్ని అబద్ధమైన వాస్తు పద్ధతులను పాటించి డబ్బే ముఖ్యంగా ప్రవర్తించి ప్రజల్ని మోసం చేయడం జరిగింది. చూద్దాం రండి. ఇప్పుడు 4 ద్వారాల గృహం అనుకుంటే ఎలా వర్తించాలి? ఒక కుటుంబంలో యజమాని యొక్క సతీమణి, వారి సంతానం అనుకుందాము. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. 4 ద్వారాల గృహం ఇక్కడ. ఈ 4 ద్వారాల గృహం కట్టుకోవాలి అని యజమాని అనుకున్నప్పుడు కట్టుకోవచ్చండి. ఆ యొక్క 4 ద్వారాల గృహంలో ఆ కుటుంబం నివసించి 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఏదైతే నివసిస్తారో, నివసించినప్పుడు వచ్చే కష్టాలు, దుఃఖాలు, సుఖాలు, సంతోషాలు, ఆరోగ్యము, మానసిక ప్రశాంతత, ఈ విధంగా తను చేస్తున్న బిజినెసా, ఉద్యోగమా, మరి దాంట్లో ఎలాంటి అభివృద్ధి జరిగింది, అభివృద్ధి జరగలేదు, ఇవన్నిటినీ కూడా ఆ యజమాని యొక్క కుటుంబం నివసించి అనుభవించి వారు చెప్పాలి. ఎందుకోసమంటే ఆధునిక నాగరికత జీవితంలో ఎన్నో మార్పులు వచ్చాయి. వాస్తుశాస్త్ర పరంగా 4 ద్వారాల గృహం ఏ విధంగా వర్తిస్తుంది? యజమాని ఉన్నారు, మనకు షోడశ గృహాలు, షోడశశాలలు ఉన్నాయి. షోడశ అంటే 16 శాలలు, అదేవిధంగా 16 గృహాలు, ఏకశాలలు, ఏకగృహాల్లో ఇవి భాగాలు అనుకుందాం. ఇప్పుడు ఈ 16 గృహాలు ఉన్నాయండి. ధాన్య, జయ, నంద, కర, కాంత ఇవన్నీ ఉన్నాయి. దాంట్లో 16 గృహాలు ఉన్నప్పుడు దాంట్లో ఒక 7 గృహాలు మానవుడు నివసించడానికి యోగ్యం కాదని వాస్తుశాస్త్రం చెప్తుంది. ఇంకా రిమైనింగ్ గృహాలు దంపతులకి, ఆ రిమైనింగ్ గృహాల్లో ఏదేది వస్తుంది? మరి అందరికీ విజయ గృహమే వస్తుందా? అంటే అందరికీ 4 ద్వారాల గృహమే కట్టుకోవాలా? మరి మిగతా దాంట్లో ఏ గృహాలు ఎక్కడ పోని? ఇప్పుడు మీకు ఆలోచన వచ్చిందా? చూద్దాం, నేను మీకు ఇంకా అర్థమయ్యే విధంగా చెప్తాను. ఇప్పుడు మనం ఒక గృహానికి ఆయాది గణన లెక్క చేస్తామండి. ఆయాది గణనలో అంశాలు ఆయము, వ్యయము లేదా ఖర్చు అనుకుందాం, వారము, నక్షత్రము, తిథి, అంశ, ఇలా అన్ని లెక్క చేస్తూ ఉంటాం.
ఆయుష్షు, దిశ ఇలా లెక్క చేస్తూ ఉంటాం కదా. మరి ఆయము 10 వచ్చినప్పుడు వ్యయము దాని కింద అంతే, దాని తక్కువ స్థాయిలో వస్తే మనం ఒప్పుకుంటాము. అదే 11 వస్తే ఆ యొక్క ఆయాది గణన తప్పు అని చెప్తాము. సింపుల్. ఎవరైనా సరే ఇక్కడ ఇది ఏ విధంగా అయితే ఉందో ఈ 16 గృహాల్లో ఒక్క విజయ గృహమే ముఖ్యమైనది కాదు. ఇంకా మిగతా గృహాలు కూడా ఎవరికి ఏ కుటుంబ సభ్యులకి ఎలా రావాలో ఇప్పుడు చూద్దాం. యజమానికి 4 ద్వారాల గృహం మ్యాచ్ అయ్యిందా చూడాలి. అదేవిధంగా యజమాని యొక్క సతీమణికి 4 ద్వారాల గృహం మ్యాచ్ అయిందా చూడాలి. వారి యొక్క సంతానంలో అబ్బాయికి మ్యాచ్ అయిందా లేదా చూడాలి. అదేవిధంగా అమ్మాయి వారి యొక్క సంతానంలో అమ్మాయికి మ్యాచ్ అయిందా లేదా చూడాలి. ఇప్పుడు చివరగా ఈ 4 కుటుంబ సభ్యులకి 4 ద్వారాల గృహం నిజంగా మ్యాచ్ అయిందా లేదా లెక్క చేయాలండి. ఆ లెక్క చేసే విధానం వస్తుంది. మనం ఏ విధంగా అయితే ఆయము, వ్యాయము, వారం లెక్క చేస్తామో అదేవిధంగా శాలని కూడా లెక్క చేసే ఫార్ములా ఉంటుంది. ఎన్నో వేల గృహాలు ఉన్నాయి. మరి ఏ గృహాన్ని కట్టుకోవాలి, ఏ గృహం ఎవరికి వస్తుంది అనేది కూడా ఫార్ములా ఉంటుంది, సూత్రం ఉంటుంది. ఆ గృహాన్నే కట్టుకోవాలి. అంతేకాని ప్రతి ఒక్క కుటుంబం 4 ద్వారాల గృహం కట్టడానికి లేదా కట్టుకోవడానికి మరి యోగ్యమైన వారా అని ఆలోచించాలి. ఎందుకు సార్ మేము కట్టుకుంటాం సార్, మాకు ఇష్టమైంది మేము కట్టుకుంటాం, మీరు ఎట్లా చెప్తారు అని అనుకుంటే నేను ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తానండి. ఒక కుటుంబం ఉంది, వారికి ఈస్ట్ ఫేసింగ్ వచ్చింది. ఇంకొక కుటుంబం ఉంది, వారికి నార్త్ ఫేసింగ్ వచ్చింది. ఇంకొక కుటుంబం ఉంది, వారికి సౌత్ ఫేసింగ్ వచ్చింది. ఇంకొక కుటుంబం ఉంది, వారికి వెస్ట్ ఫేసింగ్ వచ్చింది. 4 జంట దంపతులకి ఒక్కొక్క రకమైన ఫేసింగ్ వచ్చినప్పుడు ఈ 4 జంట దంపతులు 4 ద్వారాల గృహం కట్టుకోవాలని ఎట్లా వస్తుంది? 4 ద్వారాల గృహాన్ని ఎలా కట్టుకుంటారు? ఫేసింగే మ్యాచ్ కాలేదు. మరి 4 ద్వారాల గృహం ఒకటే ఉందా? ఆలోచన వచ్చిందా మీకు? ఆలోచించండి. మేము సాక్ష్యాలన్నీ సంపాదించాము. ఆ నకిలీ వాస్తు ఛానల్ ఒకరోజు ట్రైనింగ్ ఎక్కడికి వెళ్ళిందో అన్ని సాక్ష్యాలని సంపాదించాము. అక్కడ 4 ద్వారాల గృహాల ట్రైనింగ్ ఇవ్వరు, 3 ద్వారాల గృహం ట్రైనింగ్ ఇవ్వరు. ఇది ఒక గృహం, దీనికి ఏ విధంగా ఆయాది గణన కట్టాలి అనేది నేర్పిస్తారు. ఒక చిన్న దండక గృహం లేదా ఒక గృహం, అంతేగాని గృహాలలో రకాల గురించి అక్కడ ట్రైనింగ్ ఇవ్వలేదు. గౌరవనీయులైన ప్రజలు మిమ్మల్ని అందరినీ 4 ద్వారాల గృహం అంటూ 7 సంవత్సరాల నుంచి ఏ విధంగా మోసం చేశారు చెప్పమంటారా? స్టేషనరీ షాప్ లేదా బుక్ స్టోర్స్కి వెళ్ళి తెలుగు భాషలో ఉన్న వాస్తు పుస్తకాలను తెచ్చుకొని దాంట్లో 16 శాలలు లేదా 16 గృహాల గురించి చెప్తారు. మీరు వెళ్ళి తెచ్చుకోండి. 200 నుంచి 500 మధ్యలో ఉన్న వాస్తు పుస్తకాలు తెచ్చుకోండి. దాంట్లో ఉంటుంది చూడండి 16 శాలలు. అది చదివి మీ అందరికీ 4 ద్వారాల గృహాన్ని కట్టియడం జరిగింది. ఇదే నిజం. ఈ నిజాన్ని మీ అందరికీ తెలిసిపోయిందని చెప్పి ఒక నకిలీ వాస్తు ఛానల్ ప్రజలందరికీ వాడి నిజస్వరూపం బయటపడింది కాబట్టి కవర్ చేసుకుంటున్నాడు అన్నట్టు. నేను స్థపతుల దగ్గర నేర్చుకున్నా, నేను ఊటీ పోయి నేర్చుకున్నా, అన్ని ఇన్ఫర్మేషన్లన్నీ మీనవాస్తు సంపాదించింది, సాక్ష్యాలు ఉన్నాయి. టెలికాస్ట్ చేసే రోజు వస్తుంది, ఆ రోజు టెలికాస్ట్ చేస్తామండి. అప్పుడు మీరందరూ 4 ద్వారాల గృహాలు కట్టుకున్న వారందరూ తెలుసుకుంటారు మీనావాస్తులో నిజాల్ని బయట పెట్టిండు రాజ్ కుమార్ అని. ఇప్పటికే 4 ద్వారాల గృహాలు ఎన్ని కట్టియడం జరిగిందో నకిలీ వాస్తు ఛానల్ అన్నీ ఫెయిల్ అయిపోయినాయి. కానీ సింపుల్గా మీ అందరికీ ఏ విధంగా కట్టియడం జరిగింది? ఒక సాధారణమైన గృహానికి ఇదిగోండి, ఇది మీ యొక్క గృహం అనుకుందాం, దీనికి 4 ద్వారాలు ఇలా పెట్టించేసి ఇవ్వడం జరిగింది. అన్నీ ఫెయిల్ అయిపోయి ఈరోజు వాస్తు సమస్యల్ని ఎక్కువగా తీసుకురావడంతో కర్ణాటక రాష్ట్రంలో 4 ద్వారాల గృహం స్టార్ట్ చేసి 3 సంవత్సరాలు అయిందండి. ఆ గృహం ఇప్పుడు కట్టడం మానేసి దాదాపుగా 7-8 నెలలు అవుతుంది. ఆ యజమానికి చిరాకు వచ్చేసి ఆ ఇల్లుని ఆపేసి గౌరవనీయులైన తల్లిదండ్రులు కట్టించడంలో ఉంటున్నారు. ఇలా ఫెయిల్ అయిపోయాయి గృహాలన్నీ. రాజ్ కుమార్ ఎందుకు ఈ విధంగా చెప్తున్నాడంటే వీళ్ళు 4 ద్వారాల గృహాల్లో లేరు, వీళ్ళు సెంటర్ డోర్లో లేరు, మరి ప్రజలకు ఎందుకు చెప్తున్నారు అంటే డబ్బు సంపాదించాలనే పిచ్చి. అర్థమైందా గౌరవనీయులైన ప్రజలు? 4 ద్వారాల గృహానికి నియమాలు ఎక్కువగా ఉంటాయి వాస్తుశాస్త్రంలో. ఆ
ఆ నియమాలను పాటించలేనప్పుడు ఆ గృహం సక్సెస్ కాదు. మీరే సమస్యల్ని కొని తెచ్చుకున్నట్టు. ఎందుకోసం అంటే ఏ కుటుంబ సభ్యులకి ఏ గృహం రావాలనే ఫార్ములా ఉంటుంది, ఆ గృహమే కట్టుకుంటే సంతోషం. మీ కుటుంబ సభ్యులు ఉన్నారు, ఆ కుటుంబ సభ్యుల్లో కొందరికి ఒక్కొక్క రకమైన ఆహారం ఇష్టం ఉంటుంది, అందరికీ ఒకే రకమైన ఆహారం ఇష్టం ఉండదు కదా. అదే విధముగా అందరికీ 4 ద్వారాల గృహం అనేది రాదు. కొందరు నకిలీ వాస్తు వ్యక్తులు 4 ద్వారాల గృహం ప్లాన్ ఇయ్యాలంటే మేము ఇంత చార్జ్ చేస్తామండి, ఇంత తీసుకుంటామండి, దానికి నియమాలు ఎక్కువ అండి అని ప్రజలకు అబద్ధాలు మాట్లాడుతూ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఏ కుటుంబానికి ఏ గృహం వస్తుందో ఆ గృహమే యోగ్యమైనది, అంతేకాని అందరికీ యోగ్యమైనది కాదు, సమస్యలకు మూలమవుతుంది. ధన్యవాదాలు.